హలో ఫ్రెండ్స్, మనందరికీ లైఫ్లో ఒక స్టేజ్ వస్తుంది. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనే స్టేజ్ వస్తుంది. కానీ చాలామంది దగ్గర టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్ కూడా ఉంటాయి. స్టిల్ రిజెక్ట్ అవుతారు. రీజన్ ఏంటో తెలుసా? కాన్ఫిడెన్స్. ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను సెలెక్ట్ అయితేనా, నాకు నా ఇంగ్లీష్ బాగుంటుందా, నేను ఆన్సర్ చెప్పగలనా అనే భయం ఉంటుంది మనకి. కానీ ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ అంటే ఎగ్జామ్ కాదు, అది జస్ట్ ఒక కన్వర్జేషన్ మాత్రమే. కంపెనీ వాళ్ళకి పర్ఫెక్ట్ హ్యూమన్ కావాలి అని కాదు, కాన్ఫిడెన్స్ అండ్ జెన్యున్ క్యాండిడేట్ కావాలి వాళ్ళకి. టిప్ నెంబర్ 1, మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. డైలీ 10 మినిట్స్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో అవుట్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది, కానీ గ్రాడ్యువల్లీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మీకు. ఓకే. టిప్ నెంబర్ 2, ఫేక్ యాసెంట్ని ట్రై చేయకండి. సింపుల్ ఇంగ్లీష్లో మాట్లాడండి. హెచ్ఆర్కి ఆక్స్ఫోర్డ్ లెవెల్లో ఇంగ్లీష్ ఇంపార్టెంట్ కాదు, మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేస్తారు అంతే. టిప్ నెంబర్ 3, కంపెనీ గురించి ముందే రీసెర్చ్ చేసి వెళ్ళండి. కంపెనీ నేమ్, జాబ్ రోల్, శాలరీ డీటెయిల్స్, వర్క్ ఏంటి, ఇవి తెలుసుకొని వెళ్తే హెచ్ఆర్కి మీరు ఒక సీరియస్ క్యాండిడేట్ అని చెప్పి ఇంప్రెషన్ వస్తుంది. చాలామంది ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోతారు, అది బిగ్గెస్ట్ మిస్టేక్ అది. నెంబర్ 4, డ్రెస్ నీట్గా ఉండాలా, కాస్ట్లీ క్లోత్స్ అవసరం లేదు. క్లీన్ షర్టు, ప్రాపర్ గ్రూమింగ్, స్మైల్ చాలు. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5, ఇంటర్వ్యూలో తెలియని క్వశ్చన్స్ అడిగితే ప్యానిక్ అవ్వకండి. సింపుల్గా కరెంట్లీ నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియదు సార్, బట్ ఐఎమ్ విల్లింగ్ టు లెర్న్ అని చెప్పండి. ఇది హానెస్టీని చూపిస్తుంది. రిమెంబర్ వన్ థింగ్ ఫ్రెండ్స్, ఎవ్రీ సెలెక్టెడ్ ఎంప్లాయీ వన్స్ ఫ్రెషరే. మీరు కూడా వన్ డే సక్సెస్ఫుల్ అవుతారు. రిజెక్ట్ అయ్యారు అంటే మీ లైఫ్ రిజెక్ట్ అయిపోదు కదా, అది జస్ట్ వన్ స్టెప్ క్లోజర్ టు సక్సెస్సే. సో కాన్ఫిడెన్స్ని పెంచుకోండి, ప్రాక్టీస్ చేయండి అండ్ నెవర్ స్టాప్ అప్లయింగ్. నెక్స్ట్ ఇంటర్వ్యూ మీద మీ లైఫ్ చేంజ్ అవ్వచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మన జాబ్ అలర్ట్ ఫ్యామిలీని ఫాలో అవ్వండి.